హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, నేను సప్త శనివార వ్రతం స్టార్ట్ చేశానని. సో పూజ అయితే 5 వీక్స్ అయితే కంప్లీట్ అయిందనమాట. ఈ 5 వీక్స్ కలిపి ఒక చిన్న వీడియో అయితే చేసి పెడుతున్నాను, ఎవరికన్నా యూస్ఫుల్ అవుతుందని. సో నేనైతే ఈ పూజ చేయడానికి ముందు చాలా భయపడ్డాను, నేను చేయగలుగుతానా లేదా అని. కానీ ఆ స్వామి దయ వల్ల ప్రతి వీక్ పూజ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది. సో నేనైతే వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి తీసుకున్నాను. సో దాని కింద అయితే ఒక వైట్ క్లాత్ వేసి కొంచెం బియ్యం అయితే వేసి ఫోటో పెట్టుకుంటున్నాను. సో ముడుపు అయితే కట్టుకున్నాను అనమాట, మన సంకల్పం చెప్పుకుని స్వామివారికి. మీకు తులసాకులు మాల దొరికితే ఓకే, లేకపోతే కొన్ని తులసాకులైనా నా స్వామివారి దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే స్వామికి తులసాకులు చాలా అంటే చాలా ఇష్టం కాబట్టి. ప్రసాదాలు అయితే నేను ఎవ్రీ వీక్ 5 ఐటమ్స్ చేస్తాను అనమాట. ప్రసాదం అయితే మన ఓపిక అనమాట, మనం చేసుకోగలిగినంత అయితే చేసుకోవచ్చు. చేసుకోలేని వాళ్ళు అయితే 2 అరటిపళ్ళు పెట్టుకున్నా చాలు. మెయిన్ అయితే పిండి దీపాలు అనమాట. సో పిండి దీపాల్లో ఒత్తులేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు 7 కలిపేస్తున్నారు. సో అలా వేయడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. నేనైతే 2 కలిపి వేస్తున్నాను. అండ్ పసుపుతో అయితే గౌరీదేవిని చేసుకోండి. ఫస్ట్ గౌరీదేవికి పూజ చేసి గోవిందనామాలు, అష్టోత్తరాలు అవన్నీ అయితే చదువుకుంటున్నాను అనమాట. నాకైతే ఏ కథలు తెలియవు. సో ఎవ్రీ వీక్ అయితే ఇవి చదువుకుంటున్నాను. నేను మార్నింగ్ ఈవినింగ్ అయితే పూజ చేస్తాను. సో ఒక పూట భోజనం అయితే చేస్తాను అనమాట. సో ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తీస్తానన్నమాట. సో దేవుడి పటం కింద వేసిన బియ్యం అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఉంటుంది కదా, అప్పుడు పొంగలి కానీ మనం దేవుడికి చేసే ప్రసాదాలు అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో నాకు తెలిసినంత వరకు అయితే చేస్తున్నాను అనమాట. సో నేను చేసిన పూజలో ఏమన్నా తప్పున్నా, నేను చెప్పిన వాటిలో ఏమన్నా తప్పు ఉంటే సారీ అండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.